హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడలోని సర్వే నంబర్ 951, 952లో ఫ్లాట్ ఓనర్స్ కి రిసార్ట్ యాజమాన్యానికి జరిగిన వివాదంలో తమపై కొంతమంది ఫ్లాట్ ఓనర్స్ అంటూ వచ్చి దౌర్జన్యంగా తమపై దాడి చేశారని, తమ ఆత్మరక్షణ కొరకే వారిని అడ్డుకోవడం జరిగిందని ఫామ్ హౌస్ నిర్వాహకులు సమ్రెడ్డి బాలరెడ్డి అన్నారు. సర్వే నంబర్ 951తో తనకు సంబంధం ఉందని, 952తో ఎలాంటి సంబంధం లేదన్నారు. గత 12 సంవత్సరాల నుంచి తన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండే తనపై కొంతమంది వ్యక్తులు మేము ఫ్లాట్ ఓనర్లు అంటూ దౌర్జన్యంగా దాడి చేస్తూ తమ స్థలాన్ని డ్యామేజ్ చేశారని మీడియా ముందు వాపోయారు. ఫ్లాట్లకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారన్నారు. తమ సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చెప్పండి అన్న. నమస్తేనే మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం. నా పేరు సమ్రెడ్డి బాలరెడ్డి. నాది సర్వే నెంబర్ 951. 952కు నాకు సంబంధం లేదు. కోయిడా రెవెన్యూ 951కు మాత్రమే నాకు సంబంధం. ఈ సర్వే నెంబర్లో నేను గత 12 సంవత్సరాల సంది ఉంటున్నా. ఈ 2 నెలల క్రితం హైడ్రా వాళ్ళు వచ్చి నాకు చేసిన డ్యామేజ్ వల్ల ప్లాట్ ఓనర్స్ మేం ప్లాట్లు మై ప్లాట్లు రంగనాథ్ గారు తీసుకోమన్నాడని చెప్తూ డ్యామేజ్ చేస్తూ నన్ను దౌర్జన్యంగా మొన్న వచ్చి 3 రోజుల కింద 1 తారీఖు నాడు మొత్తం ప్రొఫెసర్ డ్యామేజ్ చేసి, ఇగో ఇప్పుడు మా ఎవరైతే దెబ్బ తాకింది నాకు సంబంధం నా ప్లాట్ అంటుండు కదా, అతని ప్లాటు లేదు, ఆయన సంబంధం లేదు. ఆ వీడియో ఉంది, ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. మీకు ఆ వీడియో క్లిప్పింగ్ ఇస్తా పెట్టు. ఆ వీడియో సంబంధించింది చూడండి ఒకసారి, జూమ్ చేయండి. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చూడండి, మీకు ఆ క్లిప్పింగ్ ఇస్తా నేను. ఇంకొకటి మీకు క్లిప్పింగ్ ఇంకా చాలా ఉంటాయి, మీకు ఇస్తా. కాకపోతే ఇప్పుడు ఉన్న సందర్భంలో ఇదొకటి చూడండి. నాకు ఈయన దాడి చేసి నా కొడుకును దోజలు రేసి కొడుతుంటే నా అల్లుడు కట్టె తీసుకొని కొట్టిండు తప్ప గొడ్డలతో కానీ ఏ మారణాయుధంతో కొట్టిన దెబ్బ కాదు. అది వీడియో ఉంది, అది మీకు ఇస్తా. కాబట్టి నాకేం న్యాయం చేస్తారు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉలి అనుకుంటా నన్ను పులి లెక్క చూపిస్తున్నారు. నేను పులిని కాదు, నేను వ్యవసాయ క్షేత్ర రైతును. ఇక మీరు ఇదంతా చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది అబద్ధమా. ఏమున్నా కోర్టులో లీగల్గా పోదామనే ఆలోచనతోటే ఉన్నాను తప్ప దండయాత్ర చేయాలన్న ఆలోచన, ఆ విజ్ఞత లేకుండా నేను లేను. సంస్కారంతో ఉన్నా. ఒక లేడీని నేను కొట్టి జుట్టు పట్టి కిందెత్తేసిన అంటారు. ఆ వీడియో చూపిస్తాను. నేను టచ్ చేసినట్టు ఒప్పుకున్నా, నేను టచ్ చేసినట్టు ప్రూఫ్ చేసిన. ఆ వీడియో మీకు ప్లే చేస్తా, మీకు ఇస్తా. నేను దేనికైనా సిద్ధం. ఓకేనా? నమస్కారం. మీరు ఏం చేసినా మీరు నా వాయిస్ కాదు, మీరు న్యాయం చూపించండి. నా వాయిస్ నేను చెప్పింది నిజమా కాదా మీరు బేరీజ్ చేసుకుంటే మీకు అన్ని తెలియని లేవు. ఎంకటికి నారదమునికి ఇవాళ పేపర్ విలేకరులకు రిపోర్టర్కు తెలియని న్యూస్ అంటూ లేదు. కాబట్టి మిమ్మల్ని నేను నారదముని అని ఎక్కిరిస్తలేను. గొప్పోళ్ళు అందరు ఇంటి ప్రతి గడప ప్రతి సమస్యను ప్రతి మీ కంట చూసిన వాళ్ళు చెవులు ఇన్నోళ్ళు మీకు ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఏం చెప్తున్నారు, ఎవడు అబద్ధం చెప్తుండే, ఎవడు నిజం చెప్తుండే అనేది. కాబట్టి మీరు దాన్ని పరిశోధించి నాకు న్యాయం చేయండి. ఇది ఒకటే నేను కోరుకుంటున్నా. మీ జనంలో నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ. నేను 2013లో తీసుకున్నా. అంతకుముందు లేఅవుట్ అయిందని ప్రూఫ్ చేస్తే ఎస్ ఏమంటున్నా, ప్రూఫ్ చేస్తే నేను ఓకే. నేను రైతుల నుంచి కొనుగోలు చేసి, కానుగుల ఫ్యామిలీ, కానుగుల చంద్రయ్య, కానుగుల సత్తయ్య, కానుగుల నరసింహ, కానుగుల రాములు, 6 ఫ్యామిలీలే, 59 మంది కుటుంబ సభ్యులు. 29/10/2013 నాటికి ఎవరైతే మేజర్ అవుతారో ఆ తర్వాత రేపు పొద్దుగాల చేస్తారన్న ఫ్యామిలీ, బతుకున్న ఫ్యామిలీ కాడికించి లీగల్ ఎయిర్స్ నుంచి నేను చేసుకున్నా. ఏ ఒక్కరు చేయకుండా నేను తీసుకున్నాను చెప్పిన. వాళ్ళ కుటుంబ సభ్యులు ముందే లేఅవుట్ చేశారు 1976లో. నేనేమంటున్నా 1976లని ఎక్కడ నన్ను వినిపించిరా చెప్పండి. మీడియాలో క్లిప్పింగ్ ఉంటే చూపియండి. నా దగ్గర ఉన్నాయి. 1986లో లేఅవుట్ అయింది అంటారు. 1996లో లేఅవుట్ కదా, చూపిమనండి. ఇప్పుడు నాది ఇది ఉందే అద్దాలు, ఇగో అద్దాలు అని చెప్తా. నా అద్దాలు ఉన్నాయి అంట. ఉన్నాయా అంటే నేనేమంటున్నా 86లో జీపీ అయింది, లేఅవుట్ అయింది కదా, చూపియండి. నమస్కారం మీడియా మిత్రులకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు సమ్రెడ్డి బాలరెడ్డి. నేను బ్రాహ్మణపల్లి వాస్తవ్యుని. ఇంతకుముందు నేను వ్యవసాయం చేసుకుంటూ గత 12 సంవత్సరాల్లో నేను ఈ ల్యాండ్లో నేను వ్యవసాయం చేసుకుంటూ రెగ్యులర్గా నేను పొద్దునకి దాకా నేను ఇక్కడే ఉంటాను. ఈ మధ్యనే నేను 2 సర్వెంట్లను పెట్టుకుని ఇప్పటిదాకా నేనే చేసుకుంటూ వస్తున్నాను. అయితే గత 2 నెలల కింద అంటే ఫిబ్రవరి 9వ తారీఖు మీ అందరికీ తెలిసే ఉంటుంది, చూసిర్రు మీరు సగం మంది, మీరు ఇది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే ఉండొచ్చు.
అందులో నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి హైడ్రా రంగనాథ్ గారు ఆదేశానుసారం వచ్చి కూలగొట్టి బౌండరీస్ ఆవుల షెడ్డుతో సహా బౌండరీ పొలానికి ఉన్న బౌండరీ ఫెన్సింగ్ జాలీతో సహా కూలగొట్టి పోవడం జరిగింది. ఏమంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్ అనే వాడు ఆయన యూజ్ చేయడం జరిగింది. దాన్ని ప్లాట్ ఓనర్స్ అదనంగా తీసుకొని రంగనాథ్ గారు కూలగొట్టేసిండు, బాలరెడ్డి దొంగని తేలిపోయింది, ల్యాండ్ గ్రాబర్. ఇక మీరు మీడియాలో మస్తుగా మాట్లాడిరాళ్ళు, ఆ మాటలు నేను చెప్పలేను, చూసిర్రు. కాకపోతే ఏంటంటే ఏ ఒక్కటి ఆ రోజు నేను గిట్ట చెప్పినా ఈ రోజు గిట్ట చెప్తున్నా, ఏ ఒక్కటి వాళ్ళు ప్రూఫ్ చేసినా నేను పొలం విడిచిపెట్టిపోతాను అని. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ రోజు అఫీషియల్ ఆఫీసర్ చేసిండు, మంచో చెడో అది కోర్టులో చూసుకుంటా, దాని గిట్ట నేను ఇంజక్షన్ తెచ్చుకోవడం జరిగింది. అదే హైడ్రా కానీ, ఈ ప్లాట్ ఓనర్స్ కానీ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ నాట్ ఇంటర్ఫేర్ ఆర్డర్ గిట్ట తెచ్చుకోవడం జరిగింది హైకోర్టు నుండి. ఇప్పటికీ 2 నెలల కింద, ఈ 15 రోజుల కింద ఈ ఎండాకాలం కోసం నేను ఖాళీకి ఆవులకు షెడ్ కట్టడం జరిగింది. చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నా, ఎందుకంటే నాకు పొలం పంట పండించుకుంటా కాబట్టి చుట్టూ గొర్రెలు వాళ్ళతో దినం పొద్దంతా ఏడగొట్లాడుకుంటా కూర్చుంటా. ఒక్క గొర్రె దాటిందంటే 100 గొర్రెలు వస్తాయి, క్షణాలకు పాడు చేస్తాయి. వాళ్ళని కొట్టిన రాదు, వీళ్ళని కొట్టిన రాదు అని చెప్పి నేను ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. దాన్ని గిట దౌర్జన్యంగా 30-40 మంది ఎలాంటి ప్లాట్లకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి నా పొజిషన్ 9:30 దాకా నేను ఇన్నే ఉండాలని 1 తారీఖు నాడు పొద్దున్నే వచ్చి నేను ఆవులకు గడ్డి మంచి చెడు చూసుకొని ఇక్కడికి 9:30కి నేను ఇంటికి పోయినా, స్నానం చేసి బాత్రూంలోకి బయటకు వస్తాకల్లా ఫోన్ వచ్చింది. మా వర్కర్ ఫోన్ చేసి ఇట్లా గులగొడుతురు సార్, జేసీబీతో గులగొడుతురు అని చెప్పింది. సీసీ ఫుటేజ్లలో చూస్తుంటే ఆ మూలకేం స్టార్ట్ చేసిరు, సీసీ ఫుటేజ్ని గిట్ట పడేసిరు. మొత్తం గులగొట్టి ఎట్లా ఒక డోజరు, ఒక ట్రాక్టర్, ఒక డోజర్, ఒక జేసీబీ. నేను 100 డైల్ చేయడం వల్ల 100 వాళ్ళు వచ్చి ఎలగొట్టినాక అప్పటికి మొత్తం కంప్లీట్ చేసిరు కూలగొట్టడం. ఎలగొట్టి మళ్ళీ ఆవులు ఉంటే ఆవులను గిట్ట బయట కట్టి ఇది గిట్ట కూలగొడతామని చెప్పి మా వర్కర్ మీద ఫోర్స్ చేసిరంట. వాడు బతిలాడినట, ఆవులు సార్ ఎండకు బాగా ఉండదు ఇడిచిపెట్టండి అని బతిలాడిన అంటున్నాను. నేను ఇదంతా అయిపోయినాక వాళ్ళు ఎల్లగొట్టినాక నేను మెల్లగా వచ్చిన తానం చేసి తిని వస్తే నన్ను చూసి నేను వస్తాకల గుడి దగ్గర చెట్టు కింద అంతా జామ 30-40 మంది ఉర్రు. నేను ఆగుకుంటూ వెళ్ళొచ్చినాక నేను వచ్చింది చూసి మళ్ళీ నా మీదకి దాడికి వచ్చారు. ఏంటికి వచ్చారు? మళ్ళీ జేసీబీ తీసుకొని వచ్చారు, కూలగొట్టిరు కదా. ఎందుకు వచ్చిర్రు అంటే నన్ను అలా ఇప్పుడు ఎవరైతే తాళ్ళ సత్యనారాయణ రెడ్డి ఆయన నియర్ బై 1 year నుంచి ఇక్కడ టచ్ ఆడుతుండు. ఆయన బండి నెంబర్ 6669 కియా బండి, దాని మీద నేను కంప్లైంట్ గిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏమన్నారంటే పోలీసు వాళ్ళు, సరే ఏదో అంటారు మస్తుగా, అయితే నీకు అన్ని ఉన్నాయి, నువ్వు నీ పని నువ్వు చూసుకో, ఇవన్నీ ఎందుకు కాంట్రవర్సీ ఎందుకు, నువ్వు చూసుకో అనడం వల్ల నేను దాని మీద శ్రద్ధ తగ్గించిన. మళ్ళీ నిన్న కనిపించిండు ఆయన, ఇప్పటిదాకా కనిపించలే, మధ్యాహ్నం 2-3 సార్లు కనిపించిండు, ఆ తర్వాత మధ్యాహ్నం కనిపించలే. హైడ్రా రోజు గిట్ట లేడు అతను, నిన్న ఉన్నాడు ఆయన కంట జడ్జి వాళ్ళు రిటైర్డ్ జడ్జి అంటే ఆయనకు సుట్టమంట. నేను చంపినా నాకు కేసు కాదురా, బెయిల్ ఎంత బెయిల్ పెట్టినా నేను బెయిల్ తీసుకొని వస్తా అని నేనెవరో తెలుసా, నేను నల్గొండ వాస్తవ్యుణ్ణి, నువ్వు నా చరిత్ర తెలుసుకో అని చెప్పి డమ్కి ఇచ్చిండు. ఆ రోజు డమ్కి ఇస్తే సరే అన్న, పోయే రోజు వస్తే నువ్వు పోతావు నేను పోతా, సరే నేను ఇండ్లుంటే పాము పురుగు బుట్ట గట్టి ఇట వస్తాను, నేను చావడానికి నేనేం వెనకపోను, ఇంట్లో వండుకుంటలే, నేను ఏసీ రూమ్లో తెల్లందాకా పొద్దుందాకా తిరుగుతా, పురుగు పుట్టరా. మొన్న నేను ఇంట్లో పాము పోయింది, నేను అడవిలో కుక్కతోటి ఎలకతో నక్కతో సావాసం చేస్తా, నీతో పోయేది ఉంటే పోతానేమో కానీ నీ డమ్కిలు నా దగ్గర నడిపోయి ఏదన్నా ఉంటే లీగల్గా పోతా అంటే పో, దాని డమ్కీలకు భయపడే రకం కాదని చెప్పి ఆయనకు చెప్పడం గిట్ట జరిగింది. కానీ నిన్న నా కొడుకును జేసీబీ లేచి నూకి, 3 కలిసి వీడియో ఉంది మీకు చూపిస్తాను, 3 కలిసి నా కొడుకును జేసీబీలో ముంగట డోజర్ నూకే దాంట్లో వేసి నూకిరు. అంటే నా కొడుకును, నా అల్లుడు కనుక లేకపోతే నా కొడుకును చంపేటోళ్ళు. ఇప్పుడు అంటున్నారు చూడండి, వాళ్ళు చెప్తున్నారు గొడ్డలిగా చెట్లను నరికేది ఇంత ఉంటుంది, వ్యవసాయ క్షేత్రంలో తెచ్చుకున్నది, అది గిట్ట ఇప్పటికిట నేను చూపిస్తా. అది తీసుకొని కొమ్మలు కొట్టేదాన్ని, దాన్ని తీసుకొని మేము ఈడ చెట్లు నరుకుతాం, మీరు గిట్ట చూడండి, అది సాక్ష్యం, చెట్లు నరుకుతాం. ఆడికి అవే వస్తుంటే అది దానికి అడ్డం పోయినాం మేము. మళ్ళీ ఎందుకు వస్తుర్రా బై, నాశనం చేసిర్రు, ఇంతకుముందు ఒకసారి నాశనం చేసిర్రు, ఇంకేం నాశనం చేస్తారా అంటే, నిన్ను చావదేం కాలరా, నువ్వు వస్తేనే పోతావురా ఇడికెంచి, నిన్ను చావదేం కాలరా, నీకు ఏది చేసినా నష్టం లేదు, నీకు ఇంతకుముందు గిట్ట వార్నింగ్ ఇచ్చిన అని మాట్లాడుతుండే ఆయన తాళ్ళ సత్యనారాయణ రెడ్డి. అంటే ఆయనకి ఏముంది ఈడ? ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు బద్రి అశోక్ అంటుండు, ఇంకో ఆమె ఏదో లేడీ మాట్లాడుతుంది. ఆ రోజు మీరు విన్నారు, హైడ్రా గులగొట్టిన 950 ఫోల్డర్ నా ప్లాట్ ఉంది,
ఓకే 954కు 952కు సంబంధం ఏంది, 951కు సంబంధం ఏంది? నిన్నేం మాట్లాడుతుంది? 951 అండ్ 952లా నాకు ప్లాట్లు ఉన్నాయి, చూపిమనండి ఆమె పేరు మీద ప్లాట్. అంటే నోటుకు ఏదొస్తే అది చెప్పి మభ్యపెట్టి, అంటే మీడియా ముంగట చెప్తే ఇక 100 మంది వింటారు, 150 నమ్మినా సరే అన్న కాన్సెప్ట్లో దొంగోడికి చెప్పే లాభం అన్నట్టు 100 మంది వింటారు, లక్షల మంది విన్నప్పుడు సగం మంది నమ్మినా చాలు, వచ్చే నష్టం ఏముందన్న కాన్సెప్ట్లో ఏడికి ఆడికి అబద్ధాలు ఆడుకుంటూ పోతురు. వాడు క్లిప్పింగ్లు పెట్టిరండి, వాళ్ళు క్లిప్పింగ్లు పెట్టిరు. ఏం పెట్టిరు? నేను వంగి రాయి అందుకున్నా, వాస్తవం అండి. నేనేమంటున్నా, 30-40 మంది మీదకి వస్తే నేనేం చేయాలి? ఏదోటి ప్రతిదాడి చేసుకుంటేనే కదా నేను సేఫ్. ఇంకొకటి అండి, నాకు ఇంజక్షన్ ఉంది, మీరు ఎందుకు వచ్చిర్రు? దౌర్జన్యం మీరు చేసిర్రా? ముగ్గురు కలిసిపోయి 30 మంది మీద దౌర్జన్యం చేయగలరా అండి? పోనీ అవతల వాళ్ళు ముగ్గురు, నేను ముగ్గురం ఉన్నాం, చలో నాకు ధైర్యం ఎక్కువనో శక్తి ఎక్కువనో అనుకోని అహంభావంతో పోయినంటే ఎవరైనా నమ్మొచ్చు. 30 మంది మీదకి ముగ్గురు పోయి దాడి చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, దాడి జరిగిన ప్లేస్ ఏది? నా ల్యాండ్లో కాదా? అప్పటికే డ్యామేజ్ చేసిపోయారు కదా, మరి డ్యామేజ్ చేసినాక మళ్ళీ ఎందుకు వచ్చిర్రు? ఇలా నేను ఒకటే అడుగుతున్నా, పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుర్రు అని చెప్పి ఉల్టా దాడి చేస్తుర్రు కదా. నాకు పోలీసు వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తుర్రు, నేను లంచం ఇచ్చిన అని చెప్తుర్రు కదా, భగవంతుడు సాక్షిగా నేను ఇప్పటి వరకు ఏ పోలీసు వాళ్ళకు లీగల్గా పని చేయించుకున్నా తప్ప ఇల్లీగల్గా నీకేదో మభ్యపెట్టి 10 లక్షలు ఇస్తా అని చూపించి నేను పని చేయించుకోలేదు. ఆ మెంటాలిటీ నాది కాదు కూడా. లీగల్గా ఉంది సార్, నాకు హెల్ప్ చేయగలిగితే చేయండి, లేదంటే నేను లీగల్గా పోతాను. లీగల్గా నాకు ఇప్పటి వరకు వర్క్ చేయించుకున్నా తప్ప ఎంతమంది ఆఫీసర్ల కంటే లంచం ఇస్తాండి? ఇంకొకటి, నేను ఒక్కడిని ముగ్గురం ఉన్నాము, మేము వీడియో తీసుకోలేకపోయినాం, మా సీసీ ఫుటేజ్లు వచ్చినాయి. ఒక పర్సన్ నవీన్ అని మా ఎంకున్నాడండి, ఆయన తీసిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా, మా చేతిలో ఉంది గొడ్డలి వాస్తవం, నేను పని చేస్తున్న వాస్తవం, అవి అట్నే ఉరికినాం. మాకు ప్రొటెక్షన్ కోసం పట్టుకున్నాయే తప్ప, ఈడ వర్క్ నిమిత్తం పట్టుకున్నాయే తప్ప, వాళ్ళని చంపాలి అనుకుంటే నేను ఎంతమందిని గ్యాదర్ చేసుకోవాలి? వాళ్ళు 30-40 మంది ఉంటే నేను 50 మందినన్నా, అట్లీస్ట్ వాళ్ళ తగ్గట్టు 30 మందినన్నా నేను గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడే నేను దాడికి పోగలే శక్తి నాకు వస్తుంది. కానీ ముగ్గురం కలిసి నేను హత్యారాలు ఉన్నాయని చెప్పి, హత్యారాలు ఎంతసేపు పని చేస్తాయి? హత్యారాలు చేసేటోనైతే మిమ్మల్ని ఇంత దాకా ఎందుకు ఉంచండి? 12 ఏళ్ల సంది ఇప్పటి వరకు ఒకళ్ళన్న చీమె అంత హాని కానీ ఒక నోటి నుంచి బూత్ కానీ తిట్టిన చరిత్ర ఎవరన్నా తీసుకురండి. నా మీద కంప్లైంట్లు పెట్టిర్రు వాళ్ళు, ఏమని? దౌర్జన్యంగా వస్తుండు. ఇక అలా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి కేసులు పెట్టిర్రు. ఆ కేసులు గిట్ట ఓడిపోవడం జరిగింది. 2016లో ఇదే బద్రి అశోక్, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, ఇంకేదో పేర్లు, 4 పేర్లు, ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తా. ఆ 4 నా మీద 2016లో కేసు పెట్టిర్రు. దౌర్జన్యంగా వచ్చి మా ప్లాట్ డిస్టర్బ్ చేస్తుండు, మా పొజిషన్ డిస్టర్బ్ చేస్తుండు అని చెప్పి ఎక్రోచ్మెంట్ కేసు పెట్టించారు. నరేందర్ సార్, సారీ పేరు చెప్పొచ్చో లేదో, హైత్ నర్సిఐ గారు ఉన్నప్పుడు